కొడుకు చేతికి అందకుండకపోతే ఏ తల్లైనా ఏ తండ్రైనా ఏమంటారో చెప్పండి. ఒరేయ్, ఎంత కష్టపడ్డావురా కడుపులో ఉన్నప్పటి నుంచి, బయటకు వచ్చిన తర్వాత ఎంత పెట్టావురా నీకోసం, ఎంత చేసావురా, ఇదంతా చేసిన దేనికోసం? నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వాలనే కదా. కానీ ఈరోజు కళ్ళ ముందు నువ్వు ఇలా అయిపోతే నేను ఎలా తట్టుకోగలను? వాటి ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటారు. ఈరోజు నిజంగానండి పిల్లలకు అసలు తల్లిదండ్రుల విలువ కానీ తల్లిదండ్రుల కష్టం కానీ నిజంగా చెప్తున్నానండి. ఏమంటే ఒకసారి తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి. మీ పిల్లలకు ఏమంటే మీ కష్టం ఏమైనా వాళ్ళకి అర్థమవుతుందా? ఈరోజు తల్లిదండ్రులుగా మనం పడుతున్న కష్టం సింపుల్గా వచ్చేసి అంటారు అంతే, ఫీజు కట్టాలి అంటారంతే. ఏంటి, ఏం లేదు, అంతే, ఫీజు కట్టాలి, చూసావా వాళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్ళిపోవాలి, ఇస్తావా సస్తావా, అంతే ఈరోజు డిమాండ్. పోనీ అన్నీ ఇస్తారు, అన్నీ పెడతారు, అడిగినవన్నీ ఇచ్చినప్పుడు, అడిగినవన్నీ పెట్టినప్పుడు వారు కోరుకుంది ఒక్కటే కదా. నువ్వేమో ఎన్నో పెట్టావు వాళ్ళ ముందు, వాళ్ళు నీ నుంచి కోరుకుందాలో ఒకటే, మంచిగా చదువుకోవాలి. నీ తల్లిదండ్రులు ఇన్ని కోరికలు తీర్చినప్పుడు, ఇన్ని అడిగినవి ఏది కాదనకుండా పెట్టినప్పుడు, వారు కోరుకున్న ఒక్క కోరిక మంచిగా చదువుకొని మంచివాడుగా ఉండాలన్న దానిని నువ్వు నెరవేర్చలేనప్పుడు ఎందుకురా జీవితం, ఎందుకు ఆ బ్రతుకు? కన్నవారి కంట్లో నీళ్లకు కన్నవారిని ఏడిపించి దుఃఖపెట్టి బాధపడి వారు గుండెలు బాదుకునేలా చేసి తల ఎత్తుకోకుండా చేసి వారికి అవమానాన్ని మిగిల్చి వారే ఉరిపోసుకునేటట్టుగా చంపుకునేటట్టుగా చేస్తున్నారు అని అంటే ఈరోజున్న పిల్లలు వాళ్ళు ఏం పిల్లలండి వాళ్ళు? ఒకప్పుడు దేవుడు కూడా అదే పరిస్థితి అంటే